బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం స్టార్ట్ అయింది. ఏఐసీసీ కొత్త కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా జరుగుతున్న తొలి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, సిద్దిరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్స్ బిల్లుల అమలుపై కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేయబోతున్నారు. కేంద్రం త్వరలో నిర్వహించబోయే 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో పార్టీ అనుసరించిన వ్యూహాలపై, దేశవ్యాప్త సమస్యలపై కేంద్రాన్ని ఎలా నిలదీయాలనే అంశాలకు ఈ సమావేశంలో పదును పెడుతున్నారు. ఇక దేశ రాజకీయాలతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, దానివల్ల దేశంపై పడే ప్రభావంపై కూడా సిడబ్ల్యూసీ చర్చిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారో, అలాగే ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చ జరగబోతోంది? రైట్, ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్లో ప్రజెంట్ కొనసాగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముగ్గురు, సిద్ధరామయ్య, సుఖ్వీర్ సింగ్ సుక్కు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు ముఖ్యమంత్రులు. మరోవైపు ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, ఇతర సిడబ్ల్యూసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 26 మంది ఈ సమావేశంలో సీఎంలతో పాటు కలిసి పాల్గొన్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు, ఇక 16, 17, 18 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్స్ బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు చర్చిస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కూడా కావాలనే ఇప్పుడు ఈ 16, 18, 17, 18 3 రోజులు ఈ సమావేశాలను ఏర్పాటు చేసి తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో లబ్ధి పొందాలి అసెంబ్లీ ఎన్నికలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ సమావేశాలు ఏర్పాటు చేశారంటూ కూడా మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. అంటే మేము పదే 3 సార్లు లెటర్లు రాసినప్పటికీ కూడా ఆ లెటర్కు స్పందించకుండా వారిని నచ్చినది వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు ఈ సమయంలో 16, 17, 18 ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 2 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎంపీలందరూ కూడా ఉంటారు. కానీ ఆ సమయంలో రావాలంటే ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఎన్నికల తర్వాత దీన్ని ఏర్పాటు చేయడానికి కోరినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ లెక్క చేయలేదు. 3 సార్లు లేఖలు కూడా రాసాము పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రికి అని చెప్పినప్పటికీ కూడా వారు స్పందించలేదంటూ కూడా చెప్తున్నారు. కానీ వారు అనుకున్నదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రతిపాదన తీసుకురావడం, బిల్లు పెట్టడం, దాన్ని ఆమోదించడం, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్సభ నియోజకవర్గాలలో 800 పైగా కూడా లోక్సభ నియోజకవర్గాలకు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు విభజన ఉంటుంది కాబట్టి ఆ అంశాలపై కూడా ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాలు చర్చిస్తారు. దాంట్లో ఈ పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇక సిడబ్ల్యూసీ మెంబర్స్కు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ అవలంబించాల్సిన కార్యక్రమాలు, మరోవైపు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు కేరళకు సంబంధించి ఎన్నికలు కూడా ముగిశాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక వారైతే కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. 3 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా నిర్వహించాలనే అంశాలపై కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లురావు ఉన్నారు. వారిని అడిగి ఈ సిడబ్ల్యూసీ సమావేశం ఉద్దేశం ఏంటి, ఇక కేరళ, మిగతా అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఏమంటారు, అంటే గెలిపే లక్ష్యంగా వారు పనిచేస్తాము, మేమే గెలుస్తామంటూ కూడా అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మల్లురావు గారి మాటలోనే విందాం. సార్ చెప్పండి, ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడటానికి ఈ మీటింగ్ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ఎందుకంటే దీని మీద ప్రభుత్వంతో మాట్లాడటానికి మన ఏఐసీసీ అధ్యక్షుడు ఎన్నిసార్లు ఉత్తరం రాసినా దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం ఒకటి ఉంది, వాళ్ళతో మాట్లాడి ఈ బిల్లులు పెట్టాలనే ఆలోచన చేయటం లేదు. అందువల్ల సిడబ్ల్యూసీ మీటింగ్లో
సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి రావడానికే మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఏం జరుగుతుందంటే ఈ ఉమెన్ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ సోనియా గాంధీ గారు యూడిఎఫ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె ఈ ఉమెన్ బిల్లును పాస్ చేయటం, అది రాజ్యసభలో పాస్ అయింది. లోక్సభలో పాస్ చేసేటప్పుడు కొంతమంది అభ్యంతరం చేయటం వల్ల అది పోస్ట్పోన్ అయ్యి ఇప్పటి వరకు వచ్చింది. కానీ ఈ మధ్య ఈ బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఈ బిల్లు గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరిగే ఎన్నికల్లో ఈ 16-17 తారీఖున ఈ ఉమెన్ బిల్లుకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఉమెన్ అంతా మేము ఏదో ఇస్తున్నారనే ఆలోచనతో అటు ఓటేయటానికని రాజకీయ లబ్ధి కోసం ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు తప్ప వారి మీద నిజంగా ప్రేమ ఉంటే మరి ఇప్పుడు ఈ 11 సంవత్సరాల్లో ఎందుకు ఈ బిల్లు గురించి మాట్లాడలేదు? ఇదే ప్రధానమంత్రి, ఇదే క్యాబినెట్, ఇదే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఎంత అర్జెంటుగా మొన్ననే పార్లమెంటుని సన్నీ డే చేయకుండా అడ్జర్న్ చేశారు. 16, 17, 18 3 రోజులు పెట్టి దీన్ని పాస్ చేయాలని. దీనికి లింక్ మళ్ళీ డీలిమిటేషనే పెద్ద సబ్జెక్టు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ దీనివల్ల మాకు తక్కువ సీట్లు వస్తాయని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దీనివల్ల మనం ఉదాహరణతో కూడా చెప్పాడు. పార్లమెంట్ మన తమిళనాడులో 39, పాండిచేరిలో 1, మొత్తం 40 సీట్లు. అదే మన ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. డిలిమిటేషన్ తర్వాత 80 120 అవుతాయి, 40 80 అవుతాయి. దానివల్ల ఆ గ్యాప్ పెరిగిన సీట్ల సంఖ్య చాలా ఎక్కువగా డిఫరెన్స్ కనపడేటట్టుంది. మరి దాన్ని ఏ రకంగా తగ్గించి బిల్లు పెట్టాలనేది కూడా ఆలోచన చేయాలి. లేకపోతే ఇప్పటికే తెలంగాణ సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు చాలా గ్యాప్ ఉందని మొత్తం ఒక రకమైన చర్చ జరుగుతుంటే మీరు ఇచ్చేటటువంటి 50% రేంజ్ వల్ల చాలా ఎక్కువ అవతల సీట్లు వస్తాయి. అసలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఎంపీలు ఓట్లు అయిపోయినా పర్లేదు, వాళ్ళే పరిపాలన చేసుకోవచ్చు అనే విధంగా ఆ రకమైన బిల్లు తీసుకొని వస్తారు. కాబట్టి దాని మీద చర్చ చేయాలంటే ఎవరు పిలవలేదు కాబట్టి సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఎన్నికలు 3 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 3 రాష్ట్రాల్లో కూడా మేమే గెలుస్తాం అనేది కాంగ్రెస్ చెప్తాం. కేరళలో కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. ఇక్కడ అస్సాంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకొకటి ఏది మనకి జరిగింది పాండిచేరి చిన్న, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశాజనకంగా ఉంది, తప్పనిసరిగా గెలిచేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మహిళా రిజర్వేషన్ సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. కానీ ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుండేదని అడిగినప్పటికీ కూడా వారు లబ్ధి పొందేందుకే ఈ విధంగా ఇప్పుడు ముందే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేశారు. అంటే 23వ తేదీన అటు తమిళనాడులోను, ఇటు పశ్చిమ బెంగాల్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 29న పశ్చిమ బెంగాల్లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. అయితే ఈ బిల్లును పాస్ చేసి ఉభయ సభల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు బిల్లును ప్రవేశపెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు మల్లురావు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇక సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక పార్లమెంట్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైనే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ వీరందరూ కూడా సిడబ్ల్యూసీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఢిల్లీలో అటు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అయితే సిడబ్ల్యూసీ సమావేశం స్టార్ట్ అయిపోయింది. అటు పలు మంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్స్, అలాగే రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి ముఖ్యంగా దీనిలో చర్చించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. పార్లమెంట్ 3 రోజుల సమావేశానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు అనుసరించాల్సి ఉంది అనే దానికి సంబంధించి కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.